ఈ వీడియో చూస్తున్నారు కదూ, పాపం ఒక అమాయకుడికి చేయలేదు. పింఛను ఆగిపోయినందుకు ఎంతో బాధగా మాట్లాడుతున్నాడు. దేనిలో జగన్ ఓటేస్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ ఇప్పుడు మరో వీడియో చూడండి. ఇది అసలు సంగతి. ముందు చూసిన వీడియోలో వ్యక్తి ఈ వీడియోలోని వ్యక్తి ఒకరే. కానీ రెండో వీడియోలోకి హఠాత్తుగా చెయ్యి ఎలా వచ్చేసిందనే అనుమానం రాలేదా మీకు? ఖచ్చితంగా వచ్చేసుంటుంది. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నార్సింపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త పాలయ్య గారి రమేష్ దుష్ప్రచారానికి దిగాడు. కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నా తనకు వచ్చే దివ్యాంగుల పింఛను అన్యాయంగా తొలగించారంటూ తప్పుడు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో తన కుడి చేయి కనిపించకుండా వెనక్కి కట్టుకుని వీడియో చూసేవారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. వైసీపీ సోషల్ మీడియా ఈ వీడియోను తీవ్రంగా వైరల్ చేసింది. వెంటనే నార్సింపల్లి గ్రామస్తులు రమేష్ గతంలో దిగిన వీడియోలను బయటపెట్టారు. అతని 2 చేతులు 2 కాళ్ళు బాగానే ఉన్నాయని చెప్పారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ అవ్వడంతో అతను ఊరు నుంచి పారిపోయాడు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్ఐ తెలిపారు. అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించడంలో పీహెచ్డీ చేసిన జగన్ తన మీడియా ద్వారా ఇటువంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని, అతని మీడియాలో వచ్చే ఒక్క వార్త కూడా నిజం కాదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.